లేవి కాండము 26వ అధ్యాయము 11-12 వచనాలు. నా మందిరమును మీ మధ్య ఉంచిదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచిదను, మీకు దేవుడినై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. నిజమే. ఎందుకంటే దేవుడు తన స్నేహితుడైన అబ్రహామును బట్టి తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దాన భూమికి నడిపించడానికి దేవుడు వారు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, అలాగే వారు ఆరాధించడానికి దేవుని యొక్క మందిరము మీ మధ్య నేను ఉంచుతాను, కాబట్టి మీ యందు నా మనసు అసహ్యపడదు అంటూ చెప్తూ, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు ప్రజలై ఉంటారు. మీ మధ్య నేను నడుస్తాను అంటే చూడండి, దేవుడు తన ప్రజల మధ్యలో ఎందుకు ఉంటున్నాడు అంటే చూడండి, వారికి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారితో పాటుగా దేవుడే తన మహిమ మేఘాన్ని వారికి ముందుగా పంపించాడు. నిజమే, చిన్నపిల్లలు కొన్నిసార్లు ఏదైనా బయటికి వెళ్ళాలంటే తల్లిదండ్రులు తోడు లేకుండా వాళ్ళు బయటికి వెళ్ళలేరు. అలాగే వాళ్ళు ఎరగని మార్గములో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు అబ్రహామును బట్టి అరణ్య మార్గం గుండా ఆయన నడిపిస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కడైనా తాపకరమైన సర్పంలో కూడా కరవకోకుండా, ఒకవేళ ఆ ప్రాంతంలో ఉన్న టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఎడారి ప్రాంతాల్లో కూడా, మరి అలాంటి ఎడారి ప్రాంతాల్లో ఆ వేడిని కూడా తట్టుకుంటానికి పగల వారికి ఏమయ్యాడంట, మేఘస్తంభాన్ని వారికి పంపించాడంట. రాత్రి వారికి వెలిగించడానికి వారికి అగ్నిస్తంభాన్ని దేవుడు వారికి పంపించాడు. అంటే దేవుడు వారి మధ్య నడిచేటప్పుడు వారికి పగల మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభముగా వారిని నడిపించాడంట. నిజమే, దేవుడు వారిని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి నేను అంటున్నాను, వారి మధ్య నేను నడిచేదను, మీకు దేవుడినై యుందును, మీరు నాకు ప్రజలై ఉంటారు అంటున్నాడు. నిజమే. మరి దేవుడు మనతో ఉండాలంటే మనము కూడా ఎలా ఉండాలి? మన మధ్య నడవాలంటే మనం కూడా ఎలా నడుచుకోవాలి? ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్తున్నాడు ఆ మాట ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి 2 వచనాలు అక్కడ కొంచెం చదివినట్లయితే కొంత మనకు అవగాహన ఉంటుంది. దేవుడు వాళ్ళతో ఏం చెప్తున్నాడు? మీరు విగ్రహములను చేసుకొనకూడదు. ఏం చెప్తున్నాడంటే మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని, అది చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలవబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. చూడండి, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నేను నియమించిన విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించాలి, నా పరిశుద్ధ మందిరమును సన్మానించాలి. చూడండి, నిజమే. ఎందుకంటే దేవుడు ఎంతగానో వారిని ప్రేమించి వారి విషయంలో దేవుడు ఎన్ని కార్యములు జరిగించినప్పుడు కూడా వాళ్ళు కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారు వాళ్ళు. నిజమే, దేవుడు వారిని వాగ్దాన భూమి నడిపించడానికి ఎర్ర సముద్రం నుండి దేవుడు వారిని విడిపించి, దేవుడు ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళ ప్రక్కన జరిగిస్తూ శత్రువులను ఆ ఎర్ర సముద్రంలో ముంచేసి ఎన్ని గొప్ప కార్యాలు జరిగించిన తర్వాత వాళ్ళు ఏమన్నా తెలుసా, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని తీసుకొచ్చి నువ్వే అని ఒక దూడను చేసుకుని దూడ ముందు నాట్యం ఆడుతుంటే దేవుడు చూసి, మోషే నీ ప్రజలు చెడిపోయారయ్య అన్నాడు. ఏమన్నాడు? నీ ప్రజలు చెడిపోయారయ్య అన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయానికి వెళితేనేమో నా ప్రజలు బాధ నిశ్చయంగా నేను చూశాను అన్నాడు. ఇక్కడ బొమ్మను ఎప్పుడైతే ఊరేగించారో మోషే నీ ప్రజలు ఏమైపోయారు, చెడిపోయారు అన్నాడు. చూడండి, కొన్నిసార్లు దేవుడు వాళ్ళు చేసిన కార్యాలు అంత త్వరగా మర్చిపోయి వాళ్ళకి దేవుడు ఉచితంగా ఇచ్చిన బంగారాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా దేవుడు మమ్మల్ని ప్రేమించాడు, మా బానిసత్వంలో మేము బ్రతికిన మా జీవితానికి దేవుడు మా కొరకు బంగారాన్ని ఇప్పించాడని దేవుని కొరకు కృతజ్ఞత కలిగి నమ్మకంగా జీవించవలసిన వాళ్ళు విలువ లేకోకుండా వాళ్ళకున్న చెవులకి కాళ్ళక బంగారం వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని ఇచ్చి
పొగరుతో చేసిన బంగారపు దూడను చేయించుకుని ఆ దూడ ముందు వాళ్ళు నాట్యం ఆడుతూ, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి తీసుకొచ్చింది నీవే అని దాని ముందు నాట్యం ఆడుతున్నట్లుగా దేవుడు మోషేతో కూడా చెప్పాడు. అందుకని వాళ్ళతో మళ్ళా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు విగ్రహములను చేసుకునకూడదు. ఇంకేమన్నాడు? చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు. మీరు సాగిలబట్టుకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని కూడా మీ దేశంలో నిలపకూడదు. నేను మీ దేవుడిని యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరించవలెను. నా పరిశుద్ధ మందిరమును ఏం చేయాలి? మీరు సన్మానించాలి. నేను యెహోవాను. మీరు సన్మానించాలి నా మందిరాన్ని. మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? దేవుడు నేను మీ మధ్య నడుస్తాను అంటే మీరు ఎలా ఉండాలి అని దేవుడు అక్కడ చెప్తున్నాడు. నిజమే, దేవుడు కొన్నిసార్లు వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చే ముందైనా ఏదైనా వాళ్ళకి కట్టడలను ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాడు, మీరు అలా నడుచుకుంటేనే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నిజమే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఏముంది? మీరు నా ఆజ్ఞలను నా కట్టడలను శ్రద్ధగా విని వాటి చొప్పున మీరు నడుచుకుంటేనే ఉంది. చదువున్నాను ఒకసారి. నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని, నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా, మీ దేవుడిని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. భూమి మీదున్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చించును. ఒక వ్యక్తి హెచ్చింపబడాలంటే నువ్వేం చేయాలన్నాడు? ఆజ్ఞలన్నిటినీ ఏమన్నాడు? కొన్నిటిని అన్నాడు అక్కడ. ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడచిన ఎడల అని ఉంది అక్కడ. కండిషన్ చూడండి. మనకు పాస్పోర్ట్ కావాలన్నా కూడా మనకి ఇచ్చేస్తారా? దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎలా ఉండాలి? ప్రతి దానికి కూడా ఒక ఉద్యోగం కావాలన్నా ఎవరు పడితే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేస్తారండి. కొన్ని కండిషన్స్ ఉంటాయి. పెళ్లి చేసుకోవాలంటే దానికి కూడా కొన్ని కండిషన్లు ఉంటాయి. అన్ని నచ్చాలా, అన్ని నచ్చపోతే క్యాన్సిలే. అలాగ కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందంటే కొన్ని కండిషన్స్ అనేది ఉంటాయి. ఈ రోజున మనము ఏదైనా ఒక లోన్ తీసుకోవాలన్నా సరే, మనకి ఏదైనా దానికి కావాలని అప్లికేషన్ పెడితే దానికి తగ్గ అన్ని సూచనలు ఉంటాయి. అలాగే దేవుడు మనతో ఉండాలన్నా, మన మధ్య ఉండాలన్నా, మనతో కలిసి ఆయన ఉండాలంటే మనలో కూడా ఏముండాలి చెప్పండి? మీరు ఒకసారి ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. అదేమనగా భూమి మీద సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి. దేవుడు ఏమన్నాడు అక్కడ? నేను మిమ్ములు మాత్రమే ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోషక్రియలన్నింటిని బట్టి మిమ్మును శిక్షింతును. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. అంటే ఏం ఉండాలి? ఇద్దరిలో సమ్మతి ఉండాలా, అంగీకారం ఉండాలా. నేను అటు వెళ్తానంటే నువ్వు అటు వెళ్తానంటే ఎట కుదురుద్ది? ఏదైనా కొన్నిసార్లు మన జీవితాల్లో ముందుకు వెళ్ళాలంటే సమ్మతి అనేది అవసరం. అంటే ఇద్దరి యొక్క అంగీకారం అనేది అవసరం. ఆ అంగీకారాన్ని లేకపోతే బండి ముందుకు వెళ్ళదు. అవునా? పెళ్లి చేసే ముందు పాస్టర్ గారు అడుగుతాడు లేదా? వాళ్ళందరికి ఇష్టమైతే కాదే, ముందు మీ ఇద్దరికి ఇష్టమా కాదా? సమ్మతి ఉండాలి. మీ ఇద్దరికి సమ్మతి ఉంటేనే బండి ముందుకు వెళ్ళద్ది. ఎందుకంటే మీ ఇద్దరు మైనర్లు కాదు, మేజర్లు. మీరు వయసు వచ్చిన వాళ్ళు నిర్ణయం తీసుకునే అర్హత మీకు ఉంది. కాబట్టి మీ ఇద్దరు కలిసి మేము ముందుకు వెళతామంటే కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను అంటాడు పాస్టర్ గారు. ఆ యొక్క సమ్మతి అనేది లేకపోతే అది ముందుకు వెళ్ళదు బండి. అలాగే దేవుడు కూడా మనతో కలిసి ఉండాలంటే, దేవుని సన్నిధి మనం అనుభవించాలంటే మనం కూడా ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైన పాత్రలుగా మనము కూడా ఉండాలి. దేవుడు కోరుకునే విధంగా మన జీవితాలు ఉండాలి.
నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం అంటే నీ కర్మకి నిన్నే వదిలేస్తాడు దేవుడు, అంతే. దేవుడు కొన్నిసార్లు మనతో చెప్తాడు ఏది మనకు మంచిదో, ఏది మంచిది కాదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఏది చూడాలో, ఏది చూడకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దాని ప్రకారము మనము ముందుకు వెళ్ళాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడు 26:3-5, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా నా ఆజ్ఞలన్నీ ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల. చూడండి, ఇక్కడ కూడా కండిషన్ చెప్తున్నాడు. నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడలా మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములో చెట్లు ఫలించును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా మీరు నివసిస్తారు. ఎప్పుడు? నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల. వర్షాకాలంలో మీకు వర్షం వస్తుంది. కొన్నిసార్లు రమ్మన్నప్పుడు వర్షాలు రావట్లేదు, వద్దన్నప్పుడేమో వర్షాలు వస్తున్నాయి. దాని భక్తుడు ఏమన్నాడు తెలుసా? మీ పాపములే ఋతువుల యొక్క క్రమమును తప్పించెను అని ఉంది. ఏంటంట? మీ పాపములే ఏమైందంట? ఋతువుల యొక్క క్రమాన్ని కూడా, అంటే వర్షాకాలంలో వర్షాలు రాకోకుండా చలికాలంలో వర్షాలు వస్తాయి, యాసకాలంలో కూడా వర్షాలు వస్తున్నాయి. నిజమే, ఈ మధ్య రెగ్యులర్గా కాలంలోనే కొన్నిసార్లు వాతావరణం అనేది ఇలాగ ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. ఒకటి, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం కష్టపడింది మనకు మిగలలా. ఈ రోజున వ్యవసాయం కష్టపడుతున్నారు కానీ కోసే టయానికి వర్షాలు వచ్చి నష్టపోతున్నారు. ఈ రోజున ఎన్నో పంటలు కూడా వాళ్ళు ధైర్యంగా ఈరోజు నేను ఇంటికి పంటను తీసుకెళ్తానని నమ్మకం అనేది ఉండట్లా. నిజమే, సంవత్సరం అంతా కష్టపడుతున్నారు, ఆఖరికి వచ్చేళ్ళకి వర్షం వచ్చో లేదంటే ఏదో ఒక నష్టం వచ్చి తెగులు వచ్చో నష్టపోతూ ఉంది. ఎందుకు ఇలాగ జరుగుతుంది అంటే దేవుడు చెప్తున్నాడు అక్కడ. ఏమన్నాడు? నా ఆజ్ఞలు ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించాలి. నిజమే, దేవుని బిడ్డలుగా దేవుని యొక్క వాక్యము వింటున్న మన జీవితాల్లో ఆయన యొక్క ఆజ్ఞలను ఏం చేయాలంట? ఆచరించాలి, అనుసరించాలి. చెప్పటం వేరు, చదవటం వేరు. అవునా? ఎవరైనా సరే కొన్నిసార్లు ప్రాక్టికల్స్ కూడా చేపిస్తారు మనకి. మీరు ఎవరైనా సైన్స్ స్టూడెంట్లు ఉన్నప్పుడు వాళ్ళకి ఏముంటాయి? మనకి ప్రాక్టికల్స్ అనేవి ఉంటాయి. ఎందుకు ప్రాక్టికల్స్ చేయిస్తారు? చదవటం వేరు, ప్రాక్టికల్ లైఫ్ వేరు. అలాగే కొన్నిసార్లు మన నిత్య జీవితంలో కూడా వాక్యంను చదువుతాం కానీ వాక్యానుసారంగా జీవించడానికి కొన్ని పరిస్థితులు గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు నడిపించినట్లుగానే ఈ రోజున దేవుడు కూడా మనల్ని ఆయన నడిపిస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనం రండి ఒకసారి. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. ఏం కోరుకోవాలి మీరు? జీవమును కోరుకోండి. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు ప్రమాణం చేసిన ప్రమాణాలను జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఈ రోజున నీ ముందు రెండు ఉంచాడు, జీవం ఉంచాడు, మరణం ఉంచాడు. ఏది కోరుకుంటావో అది నీ ఇష్టం. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. ఓపెన్గానే దేవుడు ఏదని చెప్తాడు. దేవుడు ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా అన్నాడా? సమస్త జనులారంటే అందరికీ దేవుడు చెప్తున్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రెండయ్యా, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా కాడి ఎలా ఉంటుంది అనుకున్నారు? ఈ రోజున చాలామందికి ఎలా ఉంటుందంటే దేవుని యొక్క మార్గంలో నడవటం చాలా కష్టం అండి.
అంత ఖచ్చితంగా మేము భక్తిలో మేము నిలబడలేము అనుకుంటున్నారు. ఒకటి, నీవు ఆలోచించే ఆలోచన బట్టి అది నీకు కష్టమవుతుందేమో, కానీ దేవుని మీద ఆధారపడితే చెప్పండి. ఇప్పుడు చదువుకున్న రెగ్యులర్గా రోజు చదువుకున్న వాడికి చదువు ఈజీగా ఉంటుంది. పరీక్షల ముందు పుస్తకం తీసేవాడికి అది ఆడికి మెంటలు వచ్చింది ముందు అసలుకి. అంటే ఎప్పుడో ఒకప్పుడు పరీక్షల ముందు గబగబా అప్పుడు పుస్తకాలు తీస్తే ఆడికి ఏం అర్థం అవుద్ది? కొంచెం దాని గురించి ఏ రోజు చెప్తున్నారో దాని రోజుని బట్టి ఆ రోజు చదువుకుంటాం వాళ్ళకి సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. బాధ్యత లేనట్టుగా కొంతమంది రికార్డులు కూడా రాయరు, దానికి కూడా ఎవడెవడికి ఏదో అప్పచెప్పేసి నేను ఎంతో కొంత ఇస్తానని రాసేయారనే వాళ్ళు కూడా ఉన్నారు. రికార్డులు ఎందుకు రాయమంటారు వాళ్ళని? కొంత సబ్జెక్టు వాళ్ళకి అవగాహన ఉంటుంది అన్న ఉద్దేశంతో రాయమంటారు. వీళ్ళు ఎంత తెలివిగలంటే ఎవడోవడకి అప్పచెప్పేసి రికార్డులు రాసేయండి, నేను ఎంతో కొంత ఇస్తాలని. బా, ఎంతమందిలో ఇది అప్లై అవుతుందో ఈ రోజున. మనుషుల్లో చాలామందిలో ఎలా ఉంటుందంటే సబ్జెక్టు నేర్చుకుంటారని పాపం వాళ్ళు ఒక మనకి అవకాశం ఇస్తే నేర్చుకునే వాళ్ళు లేరు. ఇవాళ నీ ముందు అంటున్నాడు ఆయన, జీవమును ఉంచాను మరణమును ఉంచాను, మీరు ఏది కోరుకుంటారో అది కోరుకోండి. ఎందుకంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసినట్లుగా దేవుడు వారిని బట్టి వారికి వాగ్దాన భూమిని పంపడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఈ రోజున వాళ్ళతో ఎన్నోసార్లు చెప్తున్నాడు, మీరు ఏది కోరుకుంటారో కోరుకోండి. జీవాన్ని కోరుకుంటారా, మరణాన్ని కోరుకుంటారా? మీరు ఎలా ఉంటే మీకు ఏది ఆశీర్వాదం అనేది దేవుడు స్పష్టంగా వారితో చెప్తున్నాడు. మీరు అలా ఉండాలి అబ్బాయి, ఎలా ఉండకూడదు, మీరు ఇలా చేయకూడదు అని దేవుడు వారితో స్పష్టంగా చెప్తున్నా ఎన్నోసార్లు దేవుడి యొక్క మాట వాళ్ళు వినలేదంటండి. వాళ్ళు నిజమే, ఆ రోజుల్లో వాళ్ళకి బుర్రలేదు కానండి. మేమైతేనే ఒకసారి చెప్తే వింటామండి అన్నావు. నిజమే, కొన్నిసార్లు దేవుడు స్పష్టంగా ఎంతో మనతో కూడా మాట్లాడుతున్నది. ఎందుకంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి అని చెప్తున్నాడు. చెప్పాడా లేదా? బైబిల్ మాటనా? ఆజ్ఞాన కాలంలో చెప్పండి, దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా కూడా మారు మనసు పొందాలి. మరి అందరూ వింటున్నారా? అందరూ మారు మనసు పొందుతున్నారా? అందరూ చర్చికి వచ్చేవాళ్ళే, అందరూ చర్చికే వస్తూ ఉంటారు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మారు మనసు పొందన్నాడు. విగ్రహాలు చేసుకోవట్లేదంటే అవి మనకు తెలియని కాలంలో చేసి ఉండవచ్చు, కానీ కొన్ని విగ్రహాలు మనకు ఉండొచ్చు. అది లిటరల్గా అది ఒక బొమ్మ ఒకపోవచ్చేమో, కానీ దేవుని కన్నా ఎక్కువగా నువ్వు ఏదైతే ప్రేమిస్తావో, ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా, ఒకవేళ ఏదైనా ఒక వస్తువైనా సరే అది నీకు విగ్రహంగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. నేను మీతో ఉండాలంటే, మీ మధ్య నేను నడవాలంటే మీరు వాటిని ఇలాగో విగ్రహాలు మీతో ఉంచుకోకూడదు అని చెప్తున్నాడు దేవుడు. అవునండి. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 28, 29. దేశమునందు కరువు గాని, చూడండి అక్కడ ఏమన్నాడు? మందిరానికి వచ్చినప్పుడు దేశం అందంట కరువు గాని తెగులు గాని కనబడినప్పుడు, తెగులు గాని మీకు కనబడినప్పుడు, గాడ్పు తిప్ప గాని చింతపట్టుట గాని తగిలినప్పుడైనను, మిడతలు గాని చీడ పురుగులు గాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను, ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను, ఎవడైనా ఇశ్రాయేలులకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీయు ప్రార్థనలన్నీయు నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు ఆలకించి క్షమించే దేవుడవు. ఒక కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. హిజ్కియా కష్టం వచ్చినప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళాడు. ప్రభా ఏమి చేయాలో మాకు అర్థం కావట్లేదు. యెహోషాపాతు కూడా అలాగ అంటాడు. మనం కొన్నిసార్లు మన పరిస్థితులు బాగున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని మందిరంలో మనం ప్రార్థన చేసుకుంటాం. ఎందుకు? దేవుని యొక్క సన్నిధిలో మనం చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తానని చెప్పాడు. మరి మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఎలాగ ఉండాలి? మొదట మన హృదయమో ఎక్కడైతే దోషారోపణ చేస్తుందో దాని విషయంలో మనము దేవుని దగ్గర మనము పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవాలి. అంటే
దేవుని బిడ్డలుగా మన ప్రార్థన దేవుని సన్ని చేరాలంటే దేవునికి ఇష్టం లేని స్వభావం మనలో ఏమైనా ఉందేమో అది వాక్యం ద్వారా మనము విన్నప్పుడు దాని విషయంలో మనం పశ్చాత్తాపడి, ప్రభా నేను ఇంతకాలం ప్రార్థనకు వస్తున్నా, నా అప్పులు తీరట్లా, ఇంతకాలం నీ సన్నిధికి నేను వస్తున్నా కానీ నా పరిస్థితులు ఏమీ మార్పు కనపడతలేదు, నేను నిజమైన భక్తి చేస్తున్నానా, అసలు నువ్వు నాతో ఉన్నావా, అసలు నువ్వు నాతో ఉంటే నాకు ఈ బాధలు ఎందుకు వస్తాయి? మొండిగా ప్రార్థనకు రావటం కాదు, కానీ మన ప్రార్థనకు వచ్చే ముందు మనకు జవాబు దొరికిందన్న నిశ్చయిత మనలో రావాలి. దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అన్న నిశ్చయిత మనలో రావాలి. ఎందుకు మనకు ఆశీర్వాదం లేకోకుండా మన జీవితాలు అలాగే ఎందుకు ఉండాలి? దేవుడు అన్నాడు, మీరు ఆశీర్వాదం మనకు వారసులు అవటానికి మీరు పిలవబడ్డారు. ఎందుకు మన జీవితంలో సక్సెస్ చూడలేకపోతున్నాము అంటే మన హృదయంలో ఏదో ఒక దోషము, ఏదో ఒక పాపం అనేది మన హృదయంలో దాచిపెట్టుకున్నప్పుడు అది కొన్నిసార్లు నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన అనేది దేవుడు వినడం నిజమేనండి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఆ పాపమునే మన హృదయంలో పెట్టుకుని ఏది చేయకూడదు అనుకుంటున్నావు అదే చేస్తూ, నీ మనసాక్షి నిన్ను గద్దిస్తున్నప్పుడు కూడా నేను ప్రార్థనకు వెళుతున్నానే, నేను ఇలా జీవించకూడదే, నేను ఇలాగ ఉంటున్నాను అని నీ హృదయంలో దేవుడు దోషారోపణ ఎప్పుడైతే నిన్ను కలిగించినప్పుడు దాన్ని విడిచిపెట్టుకోకుండా నువ్వు అలాగే కంటిన్యూ అయిపోతూ నీ జీవితాన్ని కొనసాగిస్తే చీకట్లో నల్లపిల్లి ఎతికినట్టుకుంటుంది. చీకట్లో నల్లపిల్లి కనపడద్దా? శూన్యమే, ఏమీ కనపడదు. చక్కగా దేవుని సన్నిధిలోకి వచ్చి నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. పాడిన పాట ఏంటి అర్థమైందా? నీతో నేను నడవాలని. అది ఎవరితో అనుకున్నారు? యేసయ్యతో కాదు, పక్కనున్న అమ్మాయితో. నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఏ ఆశ? పక్కన ప్రేమించిన అమ్మాయితో ఉండాలని. ఎంత పాటలను కూడా భలే మార్చేసుకుంటున్నారండి వాళ్ళ. దాన్ని దేవుడు తీర్చాలంట. చర్చికి వచ్చిందే చూసుకుంటాయి. ఇలాంటి పనులు చేస్తూ ఉంటే దేవుడు మన ప్రార్థన అంటాడండి? దేవుడు మన మధ్య ఉంటాడా? దేవుని మందిరానికి వచ్చేది ఎందుకు? మళ్ళీ మనం దిద్దుకుంటానికి, మన బ్రతులు మార్చుకుంటానికి. చూడండి, దేవుడు కొన్నిసార్లు ఆయన చూస్తూ కూడా ఊరుకోడండి ఆయన. అవునండి. ఈ రోజున మనం జీవమగల దేవుని సన్నిధికి వచ్చింది ఎందుకంటే దేవుడు మనతో ఉండాలని. నిజమే. ఒక రోజున ఎంఐ గ్రామస్తులతో దేవుడు నడుస్తూ ఉన్నాడు. దేవుడు వారితో ఆ ఎంఐ గ్రామస్తులతో ఎందుకు నడిచాడు అంటున్నారు చెప్పండి. వాళ్ళ హృదయంలో యేసయ్యను గురించిన ఆ బాధ, వాళ్ళ హృదయంలో దేవుడు ఇలా చేశారంటే, యేసుప్రభుని ఇలా చేశారంటే అసలు వీళ్ళు మనుషులేనా అసలు అంటూ ఆ బాధతో చెప్పండి వాళ్ళు నడుచుకుంటూ అలా వెళుతూ ఉన్నారు వాళ్ళు. నిజమే. లోకాసు వార్తలకు ఒకసారి వెళ్దాం రండి. 24వ అధ్యాయము 14 నుంచి 15 చదువునాను ఒకసారి. జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. అంటే వారి హృదయంలో వారికి ఉన్న వేదన చూశాడు దేవుడు. వాక్యంలో ఏముందంటే, ఎక్కడైతే 2-3 ఆయన నామం ఉంటారో వారి మధ్య నేను ఉంటాన్నాడు. వారు దేని గురించి ఆలోచిస్తున్నారు?
వాళ్ళు ఆలోచించేది ఏంటంటే యేసు ప్రభుని గురించి ఆలోచిస్తున్నారండి వాళ్ళు. దేవుడికి ఇలా జరిగిందేంటి, ఇలా జరిగిందేంటి, వాళ్ళ హృదయం ఉన్న బాధ, వారి హృదయంలో ఉన్న తపన దేవుడు చూశాడండి. నిజమే, మన హృదయాలు ఎరిగిన దేవుడికి అన్నీ తెలుసండి. మన జీవితంలో మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్క పరిస్థితి కూడా దేవుడు తెలుసు. అందుకని అన్నాడు, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక ఏం చేయమన్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నీకే భారం ఉందో, అప్పుల భారం ఉందా, ఆయన మీద వేసేయి. నీకు ఒకవేళ వ్యాధి ఏదైనా సమస్య ఉందా, నీ భారం ఆయన మీదేయి. ఏం చేయాలి, నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూచి తండ్రికి నువ్వేం చేయాలా, ప్రార్థన చేయి. ప్రార్థన చేసే ముందు దేవునికి నీకు ఎక్కడైనా ఆయాసకరమైంది మార్గం ఏమైనా ఉంటే దాని విషయంలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవాలి. అందరి ప్రార్థనలు దేవుడు వినడు. మరి ఎలాగో దేవుడు ప్రార్థన వినాలంటే ఏం చేయాలి? యెషయా 59 ఏం చెప్పాడు, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ యొక్క దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను. ఏమైందంట, మీకును దేవునికి ఏమైపోయినాయి, అడ్డముగా వచ్చెను. అందుకని ప్రార్థన ఆలకించుకున్నాడు. దేవుడు ప్రార్థన వినట్లేదు అంటే జవాబు మనకు రావట్లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసినా మన పరిస్థితి ఏమీ మారట్లా. నిజమే, పరీక్షించుకోవాలా. నా జీవితంలో సక్సెస్ నేను చూడలేకపోతున్నాను, కారణం ఏంటి? చర్చికి వెళ్తున్నా, ఏమి మాత్రం ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వలా. మరి రెగ్యులర్గా మనం చర్చికి వెళ్తా కూడా సక్సెస్ లేకపోతే ఎదుటోడు ప్రార్థనకి రావాలంటే ఆడు ఆలోచించడా? ఏమంటాడో తెలుసా, మీరు వెళ్ళి ఏం బాగుపడ్డారు అంటాడు. అనే మాట ఏంటాడు, మీరు వెళ్ళి ఏం బాగుపడ్డారు అంటాడు. నిజమే. చూడండి, దేవుడు ఏమన్నాడు, మీరు ఆశీర్వాదముకు వారసులు అన్నాడు. ఏమన్నాడు, ఆశీర్వాదానికి వారసులు. మరి ఆశీర్వాదం మనం పొందవలసిన వాళ్ళం ఎందుకు ఆశీర్వాదం పొందుకోవట్లేదు? దాన్ని మనం పరీక్షించుకోవాలా. నిజమే. ఒక అతను ఉంగరం చీకట్లు అక్కడ పోగొట్టుకుంటే ట్యూబ్లైట్ కింద ఎదుగుతున్నాడంట. ఎక్కడ పోగొట్టుకున్నదే చీకట్లో. చీకట్లో పోతే లైట్ తీసుకొచ్చి అదే ఆ ప్లేస్ ఎదకాలి. ఆడు ఎక్కడ ఎదుగుతున్నాడు, ఎక్కడో లైట్ ఉందని అక్కడ ఎదుగుతున్నాడు. అక్కడ దొరుకుద్దా? నువ్వు ఎందుకు ఎక్కడ పోగొట్టుకున్నావో, ఏ కారణం చేత నువ్వు దేవుని దూరం అయ్యావో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉండిపోయావో దాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. అక్కడికి వెళ్ళి మనం మన హృదయాన్ని సరి చేసుకోవాలా. పలానా మార్తమ్మక్క అయితే నువ్వు మాట్లాడతలా, ఇల్లు తేడా వచ్చింది అక్కడ సరి చేసుకుని వెళ్ళి. పలానా సుబ్బారావు కొట్లో నువ్వు ఒక 10,000 బాకీ ఉండవు, వీళ్ళు సరి చేసుకుని వెళ్ళి. ఎక్కడ నువ్వు తేడా పడిందో ఆ తేడాను ఏం చేసి రావాలి చెప్పండి. మనం చేసే పనులు చేస్తూ నన్ను దీవించావే, ఎక్కడ దీవించాడు దేవుడు? మన ఆశీర్వాదకరంగా మనం ఉండాలంటే ఏం చేయాలంటే, మన దేవుని సన్నిలోకి వెళ్ళి దావీదు చూసారా, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున చూడు ప్రభా. అయ్యా నీకు కనబడందంటే ఏది లేదు కదయ్యా, నేను ఆకాశంకి ఎక్కినా నీకు కనపడుతుంది, నేను సముద్ర దిగంతాలకు వెళ్ళినా నీ కళ్ళను చూస్తాను. దేవుని సన్నిధిలోకి వెళ్ళి దావీదు పరీక్షించుకుంటున్నాడు. నన్ను పరీక్షించాయా, నన్ను పరిశోధించాయా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందునేమో చూడు. మన దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోవాలి. నిజమే, జ్వరం వచ్చినప్పుడు ఏ జ్వరం అని పరీక్షించినట్టుగానే మన సక్సెస్ అనేది లేనప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ఏం చేయాలా, అడగాలి. ప్రభా నా లైఫ్లో ఇలాగ నష్టపోవటానికి వీల్లేదు, నా పరిస్థితి ఇలా ఉండటానికి వీల్లేదు, నువ్వు అనేక మందిని ఆశ్చర్యించావు. నిజమే, దేవుడు అతనికి తోడయ్యుండెను కనుక యోసేపు జీవితంలో అతడు వర్ధిల్లేను వాక్యంలో. దేవుడు ఒక వ్యక్తికి తోడుకున్నప్పుడు అతడు ఇప్పుడు వర్ధిల్లే వ్యక్తిగా ఉంటాడు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటకు వచ్చినప్పుడు కూడా దీవించబడతావు. మరి ఎందుకు సక్సెస్ అనేది చూడలేనప్పుడు దేవుడు అన్నిటికీ కండిషన్స్ చెప్తున్నాడు. మీరు ఎలా ఉన్నప్పుడు
నా ఆజ్ఞలు నా కట్టలు అన్నీ కూడా అనుసరించి మీరు ప్రవర్తిస్తే మీ వర్షాకాలం నీకు వర్షాలు ఇస్తానయ్యా. మీ ద్రాక్ష పంటలన్నీ కూడా నూర్పు వరకు కూడా ఆఖరి వరకు కూడా అవి చక్కగా మీరు తృప్తిగా భుజిస్తారు. దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్య ఉంటాను, మీకు దేవుడై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. మరి దేవుని యొక్క ప్రజలుగా, దేవుని ఆరాధించే వ్యక్తులుగా మనం ఎంతవరకు మనం సక్సెస్ అవ్వగలుగుతున్నాం?